అమరావతికి చట్టబద్ధత లభించినందుకు కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుతున్నామని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. అమరావతి ఉద్దండరాయునిపాలెంలో అమరావతి శంకుస్థాపన ప్రదేశంలో పనులను మంత్రి పరిశీలించారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ రాజధాని రైతుల పోరాటం నేడు ఫలించిందన్నారు. 11 సీట్లకు జగన్ పరిమితమైన మార్పు రాలేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇప్పటికీ అమరావతి పేరు పలకడానికి జగన్ ఇష్టపడట్లేదని, జగన్ మావిగన్ అంటే చిన్నపిల్లలు సైతం నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇక అమరావతిని కదిలించడం ఎవరి వల్ల కాదని జోషిన్ చెప్పారు. క్యాపిటల్ సిటీకి సంబంధించి నిన్న దిగువ సభలో పార్లమెంట్లో బిల్లు పాస్ అయింది. ఈరోజు రాజ్యసభలో 1 గంటకు పెడుతున్నారు. అది కూడా అయిపోతుంది. ఈరోజు రైతుల యొక్క ఆనందానికి అద్దులు లేదు. వాళ్ళందరిళ్లలో ఈరోజు దీపావళి పండుగ చేసుకుంటున్నారు. అందుకని ఈరోజు ఈవినింగ్ అందరిళ్లలో దీపావళి పెట్టాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ ఆనందాన్ని గవర్నర్ ముఖ్యమంత్రి గారు రైతు సోదరులందరితో పంచుకోవాలని, ఏదైతే 2014-19లో 2015లో ఇక్కడ ఉద్దండరాయునిపాలెంలో గవర్నర్ భారత ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన చేయించారో అక్కడికి వచ్చి రైతు సోదరులందరితో ఈ ఆనందాన్ని పంచుకోబోతున్నారు. అయితే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్లో బిల్లు డిస్కస్ చేస్తుంటే ఇక్కడ ప్రెస్లో స్టేట్మెంట్ ఇస్తారు. నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడ కూడా ఒక విషయమై ఆ రాష్ట్రానికి సంబంధించి పార్లమెంట్లో డిస్కస్ జరుగుతుంటే అదే టైంలో నాయకుడు స్టేట్మెంట్ ఇటు ఉండదు. పార్లమెంట్లో ఉండే వాళ్ళకి వాళ్ళ ఎంపీలకి డైరెక్షన్ ఇచ్చుకుంటుంటారు. కానీ ఇది కొత్త వింతగా, అంటే ప్రజలందరూ బిల్లు పాస్ అయిపోతుందని ఒక భావోద్యోగంతో ఆనందంలో ఉండే టైంలో వాళ్ళందరూ ఆనందంగా ఉండకూడదు, వాళ్ళ ఆనందాన్ని చెడగొట్టాలని ఒక సైకో మెంటాలిటీతో నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు. అందులో తప్పుకు చిన్న ఉదాహరణ చెప్తున్నాను. జిఎస్టీ ఎగ్జామ్షన్ అన్నాడు. జిఎస్టీ ఐకానిక్ టవర్స్కి ఇవ్వలేదు, అధికారుల భవనాలకు ఇవ్వలేదు, విల్లాస్కి ఇవ్వలేదు, తర్వాత లేఅవుట్స్ రోడ్కి ఇవ్వలేదు, టంక్ రోడ్స్కి ఇవ్వలేదు, జ్యుడిషియల్ కాంప్లెక్స్కి ఇవ్వలేదు, దేనికి ఈ రోజు వరకు ఇవ్వాల. కానీ రాష్ట్ర ప్రజలకి ఎగ్జామ్షన్ ఇచ్చేసి, కాబట్టి ఒక నాయకుడిగా డేటా తీసుకొని కరెక్ట్గా చెప్పాలా, కానీ ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలా, ప్రజల్ని అడ్డదారులు పంపించాలని ఒక సైకో మెంటాల్ చేశారు. అందుకే ప్రజలు 11 సీట్లకి లిమిట్ చేశారు. ఇదే పని చేస్తుంటే నెక్స్ట్ టైం 0 అవుతుంది. ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతున్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. నాక్ మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా MNC కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబులు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు.